మొదటి పని ఆయన చేసి తర్వాతి పని మనుషులకు అప్పగించాడు. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదట దేవుడు కదులుతాడు, తర్వాత నిన్ను కదలమంటాడు, నువ్వు కదిలిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన కదులుతాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెబుతున్నాను, మొదట దేవుడు కదులుతాడు, కదిలి కొన్ని చేస్తాడు, కొన్ని చెబుతాడు. తర్వాత నీ కదలికను ఎదురు చూస్తాడు. నువ్వు కదిలి స్పందించావనుకో, ఆ తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ నీ పక్షంగా కదులుతాడు. 2 సార్లు దేవుడు కదలడానికి మధ్యలో నీ కదలిక నా కదలిక అనేది ఒకటి ఉంది అనే విషయం మనకు అర్థం కావాలి. ఏమైనా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? స్తోత్రం చెప్పండి 2 చేతులు ఎత్తి. మన స్పందనను, మన కదలికను కూడా దేవుడు ఎదురు చూస్తాడు. పూర్తిగా అన్ని పనులు దేవుడే చేసేయడండి. మనుషులుగా మన స్పందనను, మన కదలికను, మన అడుగులను కూడా దేవుడు లక్ష్య పెడతాడు అనేది ఈ శుక్రవారం వేళ మీరందరూ కూడా గుర్తించాల్సిన ధ్యానాంశం, గ్రహింపులో పెట్టుకోవాల్సిన విషయం, మర్చిపోవద్దు. దేవుని ఏర్పాటు ప్రకారం అననీయ వెళ్ళి సౌలును సమీపించగానే సౌలు గుర్తుపడతాడు. తర్వాత అననీయ సౌలు మీద చేతులుంచి, సౌలా సహోదరా, ఇదిగో మార్గమందు నిన్ను దర్శించినటువంటి ప్రభు నన్ను పంపాడు నాయనా, నీ కంటి సమస్యను పోగొట్టడానికి ఇదిగో నీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక, నీ కళ్ళు 2 కూడా బాగుపడునుగాక అని ఆయన మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు కళ్ళ నుండి పొరల వంటివి రాలగా పౌలు మళ్ళా చూడసాగాడు. ఈ స్వస్థత కార్యం జరిగించడానికి ఒక మనుష్య మాత్రుణ్ణి దేవుడు వాడుకున్నాడు. డైరెక్ట్గా దేవుడే ముట్టొచ్చు, కానీ ఒక మట్టి పురుగును అడ్డం పెట్టాడు. ఆ మట్టి పురుగు ఒకవేళ అవిధేయుడైతే సౌలు అంతే ఉండిపోవునేమో. ఆ మట్టి పురుగు అననీయ లోబడ్డందున వెళ్ళి అక్కడ దేవుని కార్యం జరిగించాడు. మొదటిది స్వస్థత జరిగితే, రెండవది అననీయ అంటాడు, సౌలా సహోదరా, నువ్వు ఎంత ధన్యుడో నాయనా. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, ప్రజల ఎదుట, ప్రధానుల ఎదుట ప్రభునామాన్ని భరించడానికి, ఆయన నామాన్ని ఒప్పుకోవడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నాయనా. నువ్వు దేవుని పాత్ర, నువ్వు దేవుని పాత్ర నాయనా. దేవుని ఏర్పాటు నీ మీద ఉంది. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు, దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు. ఇక తడవు చేయుట ఎందుకు? లేచి ప్రభునామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోనాయనా. నువ్వు కన్నవాటిని విన్నవాటిని గూర్చి క్రీస్తుకు సాక్షివై ఉండు అని చెప్పి బోధిస్తాడు. స్వస్థత ప్రార్థన చేయటమే కాదండి, తదుపరి కర్తవ్యం కూడా అననీయ బోధించాడు. స్వస్థత ప్రార్థన చేయడానికి, తదుపరి కర్తవ్యాన్ని బోధించడానికి 2 పనులకు దేవుడు ఒక మనిషిని ఉపయోగించుకున్నాడు. ఆ వ్యక్తి అననీయ. మొదటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు దర్శించిన తర్వాత అతడు ఏం చేస్తున్నాడో మళ్ళా తిరిగి పునః పరిశీలన ప్రభు చేస్తాడు. ఒక వ్యక్తిని క్షమించిన తర్వాత, ఒక వ్యక్తిని రక్షించిన తర్వాత, ఒక వ్యక్తి ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత, ఒక వ్యక్తి ఒకవేళ స్వస్థత పొందితే ఆ తర్వాత, ఒక వ్యక్తి ఒకవేళ దేవుని చేత దర్శింపబడితే ఆ దర్శనం తరువాత వీరేం చేస్తున్నారో ప్రభు ఖచ్చితంగా కనిపెడతాడండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని గ్రుడ్డివాడైన మనుషుని స్వస్థపరిచిన తరువాత వాణ్ణి మళ్ళా వెతుక్కుంటా ప్రభు వెళ్ళినట్టు రాయబడి ఉంది యోహాను సువార్త 9వ అధ్యాయంలో. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయంలో బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు జబ్బుతో అక్కడే పడున్న వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత మళ్ళా అతడు ఏం చేస్తున్నాడో అతన్ని వెంబడించి కనిపెట్టాడు ప్రభు. అట్లాగా అపోస్తలులను దర్శించి వాళ్ళతో మాట్లాడి శిలువ మరణ పునరుద్ధానాలు చెందిన తర్వాత మళ్ళా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఏం చేస్తున్నారో ప్రభు మళ్ళా పరిశీలించాడండి. ఈ వచనాలన్నీ మనకి ఏం సాక్ష్యం ఇస్తున్నాయి అంటే, మనల్ని దర్శించిన ప్రభు, పిలిచిన ప్రభు, స్వస్థపరిచిన ప్రభు, విమోచించిన ప్రభు
మనల్ని ఒకసారి దర్శించి అంతటితో వదిలేయడు. ఆయన మళ్ళా పునర్ దర్శనం అనేది మనకి ఇస్తూ ఉంటాడు. మళ్ళీ మనల్ని దర్శిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి.